హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో స్పైసీగా ఘీ కారం దోస ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఎప్పుడు డైట్ దోసలే కాకుండా ఇలా డిఫరెంట్‌గా స్పైసీగా తినాలనుకుంటే ఈ దోసని తయారు చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారైతే ఈ ప్రాసెస్ చూసేద్దాం. దీనికోసమని దోసపిండి ఉంటే సరిపోతుంది. దోసపిండిలో కొద్దిగా సాల్ట్ వేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. దోసలు వేసుకోవడానికి వీలయ్యేలాగా ఒకసారి పిండినంతా కలుపుకొని స్టవ్ మీద దోస పాన్ హీట్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద పలచని దోసలాగా వేసుకోవాలి. ఈ దోసపిండి ఎలా చేసుకోవాలో మన ఛానల్‌లో వీడియోస్‌లో ఉంది. ఒకసారైతే చెక్ చేయండి. ఇలా పలచని దోసలా వేసుకున్న తర్వాత దీని మీద గుంటూరు స్పెషల్ సాంబార్ లేదా మసాలా కారం అంటారు కదా! దాన్ని 2 స్పూన్ల వరకు ఇలా పైన చల్లుకోవాలి. దోసని మొత్తం ఇలా చల్లాలి. దీని మీద నెయ్యి లేదంటే నూనె. ఇక్కడ నేనైతే నెయ్యే వేస్తున్నాను. ఘీ కారం దోస అనుకున్నాం కదా! మీకు నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే నెయ్యి వేశాను. నెయ్యి 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. ఈ దోసని హై ఫ్లేమ్‌లోనే కాల్చుకోవాలి. దీన్ని తిరగవేయనవసరం లేదు. చూస్తున్నారు కదా! పర్ఫెక్ట్‌గా దోస అయితే రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. క్రిస్పీగా చాలా బావుంటుంది కారం కారంగా. దీనిలోకి ఏదైనా రోటి పచ్చడి లేదంటే డైలీ మనం చేసుకునే పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ ఏదైనా చాలా బావుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మా మరిన్ని హెల్తీ, టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.